క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీకు అందరికి కూడా యేసు ప్రభు నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. దైవజ్ఞానం ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేకమైన విషయాలు, శ్రేష్టమైన అంశాలు సందేశాల రూపంలో చెప్పబడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా టీవీలో ప్రసారం చేయబడటంతో పాటు యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంటూ ఉన్నాయి. దైవజ్ఞానం పాల్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు నా వీడియోస్ అన్నీ కూడా కనపడతాయి. మీరు వాటిని చూడొచ్చు, వాటిని వినండి. అవి మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఇతరులకు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క సందేశాలు అనేక మందికి అందించబడటానికి ప్రార్థన చేయండి. మరి ఇందులో ఈ యొక్క దైవజ్ఞానం అనేటువంటి కార్యక్రమంలో దేవుడు ఉన్నాడా, నిజమైన దేవుడు ఎవరు, యేసుక్రీస్తు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు, మరణం తర్వాత ఏం జరుగుతుంది, విశ్వాసం అంటే ఏమిటి, మారుమనసు అంటే ఏమిటి, బాప్తీసం ఎందుకు తీసుకోవాలి, పరలోకం వెళ్ళే వాళ్ళు ఎవరు, ఇలాంటి మంచి టాపిక్స్ ప్రజలందరికి కూడా ఆత్మీయంగా ప్రయోజనాన్ని కలిగించేటువంటి శ్రేష్టమైన సత్యాలు సందేశాల రూపంలో అందించబడి ఉన్నాయి. మీరు వాటిని వినండి. మరి మీకు అవి ఎంతో దీవెనకరంగా ఉంటాయని నేను నమ్ముతూ ఉన్నాను. ఇతరులకు కూడా వాటిని షేర్ చేసి వాళ్ళు కూడా మేలు పొందటానికి మీరు సహకరించాల్సిందిగా, మరి ఈ కార్యక్రమాల విస్తరణ కొరకు కూడా మీరు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈ రోజున మరొక శ్రేష్టమైనటువంటి అంశాన్ని గురించి మీ దృష్టిలోకి తీసుకొని రావాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మనము ఎంత ప్రార్థన చేసినా జవాబు రాకపోతే ఏం చేయాలి, ఇది ఈరోజు చెప్పబోయేటువంటి అంశం. అది దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ దేవుడు తనను నమ్మినటువంటి వారికి ప్రార్థన చేయవలసిందిగా, మొరపెట్టవలసిందిగా చెప్పటం జరిగింది. మరి ఉదాహరణకు మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినప్పుడు అడగండి మీకు ఇయ్యబడును అని యేసు ప్రభు అక్కడ చెప్పాడు. మీకు ఇయ్యబడాలి అంటే మీరు అడగాలి అనేటువంటి విషయము అక్కడ చెప్పబడి ఉంటుంది. అడగటం అంటే ప్రార్థన గురించి. మరి ప్రార్థన విసుగక నిత్యము ప్రార్థన చేయాలి అని, పదే పదే ప్రార్థన చేయాలి అని, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి అని, ఎడతెక్క ప్రార్థన చేయాలని ఇలాంటి ఆజ్ఞలు మరి విశ్వాసులైన వారికి, సంఘానికి ఇవ్వబడ్డాయి. పాత నిబంధనలో కూడా మనం గమనించినప్పుడు దేవుడు ఆయనకి మొరపెట్టాల్సినటువంటి పరిస్థితి గురించి చెప్తూ, మీరు నాకు మొరపెట్టండి అనేటువంటి మాటను పదే పదే ఆయన చెప్పటం మనం చూస్తాం. కీర్తనల గ్రంథంలో 50వ కీర్తన 15వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అనే మాట మనం చూస్తాం. ఆపత్కాలం వచ్చినప్పుడు నీవు దేవునికి మొరపెట్టాలి అని, నీవు మొరపెట్టినప్పుడు దేవుడు నిన్ను విడిపిస్తాడు అని, దేవుడిని నువ్వు మహింపరుస్తావు అనే విషయాన్ని ఇక్కడ దేవుడు రాయించాడు. పలు చోట్ల కూడా ఆ విధంగా దేవునికి మొరపెట్టవలసిందిగా దేవుడు చెప్పటం, ఆపత్కాలమున ఆయనకు ప్రార్థన చేయవలసిందిగా,
ఆయన చెప్పటం అనేది మనం చూస్తాం. మరి యాకోబు పత్రికలో కూడా మనము గమనించినప్పుడు 5వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా ఉన్నది. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. శ్రమ సంభవించినప్పుడు శ్రమలో ఉన్న వ్యక్తి, ఆపదల్లో ఉన్న వ్యక్తి ప్రార్థన చేయాలి అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. ఇదే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో దేవుని అడగనందున మీకేమీ దొరకదు అని కూడా రాయబడి ఉంది. అంటే దేవుణ్ణి అడగకపోయినందువల్ల వారికి ఏమీ దొరకట్లేదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఈ విధంగా లేఖనాలు పాత నిబంధనలో కానివ్వండి, సువార్తల్లో కానివ్వండి, పత్రికల్లో కానివ్వండి, టోటల్గా బైబిల్ మొత్తంలో కూడా భక్తులైన వారు, విశ్వాసులైన వారు, సేవకులైన వారు ప్రార్థన చేయాలి దేవునికి. ప్రార్థన చేసినప్పుడు ఆయన సహాయం చేస్తాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈరోజు మన అంశం ఏంటంటే, ఆయన ప్రార్థన చేయమన్నాడు, మనం చేశాం. చేసినప్పుడు మనకు ఆయన జవాబు ఇవ్వకపోతే మనం ఏం చేయాలి, అది ఈరోజు అంశం. అయితే దీన్ని చెప్పడానికి ముందు ఒక 2 వ్యక్తుల్ని మీ దృష్టిలో తీసుకొని వస్తాను. ఒక వ్యక్తి లూకా సువార్తలో ఉన్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయము మనకందరికీ తెలిసినటువంటి భాగమే ఇది. యేసు ప్రభువు సిలువలో ఉన్నప్పుడు ఆయన ప్రక్కన ఉన్నటువంటి దొంగ చివరి క్షణాల్లో యేసు ప్రభువు దేవుడు అనేటువంటి విషయాన్ని, ఆయన పరలోకానికి రాజు, అధికారి అనే విషయాన్ని గుర్తించాడు. ఎలా గుర్తించగలిగాడంటే, అంతకుముందు వచనంలో సిలువ వేసిన వాళ్ళ గురించి యేసు ప్రభువు విజ్ఞాపన చేస్తాడు. ప్రవచనాన్ని నెరవేరుస్తూ యెషయా 53లో చెప్పబడిన ప్రవచనం, తిరుగుబాటును చేసిన వారిని గురించి ఆయన విజ్ఞాపన చేసే ప్రవచనాన్ని నెరవేరుస్తూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు వీరు క్షమించు అనే మాట అంటాడు. అది ఆ దొంగని ప్రభావితం చేస్తుంది. ఇది ఈ మాట అనగలిగాడంటే ఇంత బాధలో కూడా, శరీరం అంతా చీల్చివేయబడి, చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టబడి, తలలో ముళ్ళ కిరీటం పెట్టబడిన పరిస్థితుల్లో తనను సిలువ వేసిన వారిని గురించి క్షమించమని తండ్రికి ప్రార్థన చేస్తున్నాడంటే ఈయన మనిషి కాదు, ఈయన పరలోకం నుంచి వచ్చిన మెస్సయ్య, దైవ కుమారుడు, దేవుడు, పరలోకానికి ఈయన అధిపతి అనే విషయాన్ని అతను గ్రహించగలిగి యేసు ప్రభువుని ఒక మనవి చేశాడు. ఆయనకి ఏమన్నాడంటే, ఈ యొక్క లూకా సువార్త 23వ అధ్యాయంలో 42వ వచనంలో అంటాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. ప్రభువా, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చెప్పి ఒక ప్రార్థన చేశాడు యేసయ్యకి. చేసిన వెంటనే ఇమ్మీడియట్గా 43వ వచనంలో ప్రభువు అతనికి ఉత్తరం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని ఒక హామీ, ఒక అభయము అతనికి ఇచ్చి, అతనికి పరదైసులో లేదా దైవరాజ్యంలో అతనికి చోటు ఇచ్చాడు. ఇక్కడ గమనించాలి, అతడు ప్రార్థన చేశాడు, ప్రార్థనకు వెంటనే జవాబు ఇవ్వబడింది. ఇక్కడ అడగండి మీకు ఇవ్వబడి అని చెప్పిన ప్రకారము, ఆపత్కాలం నన్ను గూర్చి మొరపెట్టమని చెప్పిన ప్రకారము అతడు ఆపదలో ఉండగా అడిగాడు. దేనికోసం అడిగాడు? నన్ను ఇక్కడ కాపాడమని అడగలేదు, కానీ నాకు నీ రాజ్యంలో చోటు ఈ ప్రభువా అని అడిగాడు. వెంటనే ఇమ్మీడియట్గా యేసు ప్రభువు స్పందించి అతనికి ఆ పరలోక రాజ్యంలో ఉండటానికి అనుమతిని అనుగ్రహించడం అనేది జరిగింది. ఇది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, దేవుడు అంటే పరలోకానికి మనల్ని తీసుకుని వెళ్ళగలిగినటువంటి వాడు. కొంతమంది అంటారు, ఈ యొక్క లూకా సువార్త 23వ అధ్యాయంలో యేసు ప్రభువు మొదటి మాట మాట్లాడతారు, తండ్రి వీరేమి
చేయుచున్నారో వీరు ఎరుగును కదా వీరిని క్షమించుమనే మాట అంటాడు కదా. దాన్ని తీసుకొని యేసు ప్రభువు ఇతరులు క్షమించటానికి ఆయనకున్న అధికారం అనేది కొంతవరకేను, పూర్తి అధికారం అనేది ఆయనకి లేదు. అందుకనే తండ్రికి చెబుతున్నాడు క్షమించమని అని చెప్పి కొంతమంది యేసు ప్రభువుని డీగ్రేడ్ చేయాలని, వాళ్ళ మతాన్ని ప్రమోట్ చేసుకోవాలని ప్రయత్నం చేసే కొంతమంది బోధకులు ఈ ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళు బైబిల్ని తీసుకొని వాళ్ళ మత గ్రంథానికి అనుగుణంగా, వాళ్ళ వాదనకి అనుగుణంగా దాన్ని వ్యాఖ్యానించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ యొక్క మిస్ఇంటర్ప్రిటేషన్, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ లేఖనానికి వాళ్ళు ఇవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విధంగా మనుషుల్ని మాయ చేసి, మోసం చేసి, తప్పుడు బోధ చేసి దేవుని మార్గంలోకి రాకుండా వేరే మార్గంలోకి వారు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఈ ప్రపంచంలో ఇది జరుగుతూ ఉంది. వాళ్ళు అంటారు యేసు ప్రభువు పూర్తి అధికారం లేదు, అందుకనే ఆయన తండ్రిని అడిగాడు అని అంటాడు. కానీ అది కరెక్ట్ కాదు. అది ప్రవచనం నెరవేర్పు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే తిరుగుబాటు చేసిన వారిని గురించి ఆయన విజ్ఞాపన చేసిన మాట నెరవేరాలి, ప్రవచనాలు నెరవేర్చాలి ఆయన. అందుకు ఆయన ఆ మాట చెప్పడం జరిగింది, అధికారం లేక కాదు. రెండవది ఏంటంటే ఇక్కడ ఆయన పరలోకానికి అధిపతి అనే విషయం గమనించాలి. తండ్రి ఈ వ్యక్తిని పరలోకంలో చేర్చుకో అని చెప్పాలి ఆయన. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా. ఎందుకంటే పరలోకానికి ఆయన అధిపతి. ఎవరిని పరలోకంలోకి పర్మిట్ చేయాలా, ఎవరిని పరలోకంలోకి రిజెక్ట్ చేయాలా అనేటువంటిది ఆయన చేతుల్లో ఉంది. సర్వాధికారం, పరలోకమందు భూమి మీద సర్వాధికారం కలిగిన వాడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. ఇలాంటి బోధలు ఎవరన్నా వింటూ ఒకవేళ తప్పుడు విధానంలోకి వెళ్తూ ఉన్నట్లయితే వాస్తవాలు గమనించాలి. యేసు ప్రభు పరలోకానికి అధిపతి. నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు పరలోకంలో తండ్రి వద్దకు రాలేడని ఖచ్చితంగా చెప్పాడు ఆయన. కాబట్టి ఆయన దగ్గరకు రాకుండా మనుషుల్ని ఎలాగైనా తమ మతంలోనే ఉంచుకోవాలా, వాళ్ళ వల్ల వచ్చే లాభాన్ని పొందాలా, ఘనతను పొందాలా అనేటువంటి అభిప్రాయంలో ఉన్న కొంతమంది నాయకత్వంలో ఉన్నటువంటి వారు ఏం చేస్తారు, ఇలాంటి బోధలు చేసి బైబిల్ని నమ్మకుండా చేయాలి అని, బైబిల్ నమ్మినటువంటి వాళ్ళు బైబిల్ని అపార్థం చేసుకొని బైబిల్ని వదిలిపెట్టేసి వాళ్ళ మతంలో ప్రవేశించాలనేటువంటి భావనతో వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ అలాంటి ప్రయత్నాల ద్వారా ఎవరైనా యేసు ప్రభు త్రోవలో నుంచి అపార్థం చేసుకొని పక్కకు వెళ్తే వారు ఇప్పుడైనా గమనించాలి, యేసు ప్రభు పరలోకానికి అధిపతి. పరలోకంలో చోటు కావాలంటే తప్పకుండా ఆయన అడగాల, ఆయనే దాన్ని ఇచ్చేవాడు. కాబట్టి ఆయనకు అధికారం లేదు అనేటువంటిది ఎంతమాత్రం వాస్తవం కాదు. ఆయన సర్వాధికారి, తీర్పు తీర్చే అధికారం ఆయనకు ఉన్నది. ఎవరిని పరలోకానికి తీసుకొని పోవాలనో, ఎవరిని పరలోకానికి నుంచి వెళ్ళగొట్టాలో అధికారం ఆయనది. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మీరు చూస్తే అనేక మంది ఆ రోజున యేసు ప్రభు దగ్గరికి వస్తారంట. ప్రభువా, మేము నీ నామంలో అద్భుతాలు చేశాం కదా, ప్రవచించాం కదా, దెయ్యాలు వెళ్ళగొట్టాం కదా అని చెప్పి అనేక మంది వస్తే ఆయన చెప్తాడు, అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుంచి పొండి అని పంపించేస్తాడు. అంటే పరలోకంలోకి రాకుండా పంపించే అధికారం ఆయనది. తండ్రి వీళ్ళని పంపించే అనలా ఆయన పంపించేస్తున్నాడు వాళ్ళని పరలోకం రాకుండా. ఎందుకంటే వాళ్ళు అక్రమం చేయవారు కాబట్టి. ఇక్కడ దొంగని తండ్రి ఈ దొంగని పరలోకం చేర్చుకొని ఆయన అని అడగల ఆయన, నాతోటి నువ్వు కూడా పరదైసులో ఉంటావని చెప్పాడు. కాబట్టి ఇలాంటి తప్పుడు బోధల చేత ఎవరైనా ప్రభావితులై తప్పు మార్గంలోకి వెళ్తే వాస్తవాన్ని గమనించి యేసు ప్రభు సర్వాధికారం కలిగిన దేవుడు అని, నిరంతరము స్తోత్రారుడైన దేవుడు అని, పరలోకానికి అధిపతి అని గమనించి వెంటనే ఆ తప్పు మార్గంలో నుంచి తిరిగి యేసుక్రీస్తు యొక్క జీవ మార్గంలోనికి వచ్చి పరలోకంలో స్థానం పొందాల్సిందిగా ప్రత్యేకంగా అటువంటి వారికి పిలుపునిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రభు వస్తున్నాడు,
సమయం అనేది సమీపించింది. గతం కంటే చాలా దగ్గరగా ఉంది ప్రభువు రాకడ. ప్రపంచంలోకి చాలా భయంకరమైన పరిస్థితులు ఇంకనూ సంభవించబోతున్నాయి. కాబట్టి ప్రభువు వచ్చే ముందు ఎన్నో జరుగుతాయని చెప్పాడు. అవి జరుగుతూ ఉన్నాయి ఈనాడు. ఏ రోజైనా ఆయన వస్తాడనేటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు ఉన్నాయి. కాబట్టి వెంటనే తప్పిపోయిన వారు తప్పిపోయిన కుమారుడిలాగా తిరిగి తండ్రి వద్దకు వచ్చినట్లుగా ప్రభువు దగ్గరికి వచ్చి మీరు క్షమాపణ కోరుకొని పరిశుద్ధపరచబడి దైవరాజ్యం కొరకు ప్రభువుని హత్తుకొని ఉండాల్సిందిగా, విడిచిపెట్టకుండా చివరి వరకు నిలబడాల్సిందిగా ప్రత్యేకంగా అలాంటి వారిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. సరే, ఇక్కడ మన అంశం ఏంటంటే ప్రార్థన ఎంత చేసినా కూడా దేవుడు జవాబు ఇవ్వకపోతే మనం ఏం చేయాలనేది మన అంశం. మరి ఇక్కడ ప్రార్థన చేసిన వెంటనే జవాబిచ్చేశాడు దేవుడు. ఎవరికి? ఈ దొంగకి. ఏం జవాబిచ్చాడు? పరలోకంలో ఆయనకి చోటు ఇచ్చాడు. ఇంకా రెండో వ్యక్తి ఉన్నాడు. ఈ యొక్క పాత నిబంధనలో రాజులు 2వ గ్రంథములో 20వ అధ్యాయంలో ఉన్నాడు ఈ వ్యక్తి. ఈయన ఎవరంటే హిజ్కియా, దేవుని యొక్క భక్తుడు, యోధా రాజ్యానికి రాజు. సో హిజ్కియాకు ఒక సమస్య వచ్చింది. ఏమిటి అనగా ఆయనకి భయంకరమైన జబ్బు వచ్చింది. దాని గురించి బైబిల్ చెప్తుంది అది మరణకరమైనటువంటి రోగము అని చెప్పబడింది. అంటే ఆ జబ్బు వస్తే ఇంకా ఆ వ్యక్తి చనిపోతాడు. దానికి ఇంకా నివారణ అనేది లేదు. అది వచ్చిన వాడు ఇంకా బతకడు. సో అలాంటి జబ్బు ఈ భక్తునికి వచ్చింది. వైద్యుల దగ్గరికి వైద్యులను పిలిపించి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఏ చేసినా కూడా ఇంకా ఆయన లాభం లేదనేది అర్థమైపోయింది. అప్పుడు దైవజనుడైన ప్రవక్త అయిన యెషయా వచ్చాడు ఆయన దగ్గరికి. వచ్చి ఏం చెప్పాడు అంటే ఈ యొక్క 20వ అధ్యాయము, రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నా. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడు ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు కనుక బ్రతుకవు, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించెను. గమనించారా? ఇక్కడ దైవజనుడు వచ్చి ఆయనకు ప్రార్థన చేయలే. చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ప్రభువా, ఇతన్ని ముట్టు నాయనా, ఇతన్ని స్వస్థపరచు నాయనా, ఇతన్ని బ్రతికించు నాయనా అనే ప్రార్థన ఆయన చేయలే. ఎందుకంటే దేవుడు ఆయనకు అనుమతి ఇవ్వలా. దేవుడు ఏం చెప్పాడంటే దైవజనుడికి, హిజ్కియా దగ్గరికి వెళ్ళు, అతని టైం అయిపోయింది, అతను తీసివేయబడుతున్నాడు భూమి మీద నుంచి, కాబట్టి అతను సరి చేసుకోవాల్సిన విషయాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ సరి చేసుకొని సిద్ధపడమని చెప్పు, ఈ లోకాన్ని వదిలిపెట్టడానికి సిద్ధపడమని చెప్పు అని చెప్పి దైవజనుడికి చెప్పి దేవుడు పంపించినప్పుడు అదే మాట రాజు దగ్గరికి వచ్చి దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యెషయా చెప్పడం జరుగుతుంది. చెప్పి వెళ్ళిపోయాడు యెషయా. రాజభవనంలో నుంచి బయటికి వెళ్తూ ఉండగా హిజ్కియా ఏం చేశాడంటే దేవుని వైపు తిరిగి కన్నీరు విడుచు ప్రార్థన చేశాడు. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో, అంటే నన్ను కనికరించు నాయనా, నన్ను స్వస్థపరచు నాయనా, నన్ను బ్రతికించు నాయనా అని కన్నీటితో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు అతనికి జవాబు ఇవ్వటం మనం చూస్తాం. ఆ 4వ వచనంలో యెషయా నడిమిశాల్లో నుండి అవతలకి వెళ్ళగమునిపై యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదుకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను. గమనించారా? వెంటనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, తన ప్రవక్తతో చెప్తూ ఉన్నాడు,
నువ్వు వెళ్ళు, రాజు దగ్గరికి వెళ్ళు, ఈ విషయం చెప్పు. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను, నేను నీ ప్రార్థన అంగీకరించాను, నీకు కలిగిన రోగాన్ని నేను బాగు చేస్తాను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తానని చెప్పు అని చెప్పి యెషయాని పంపించడం జరిగింది, దైవజనుడిని పంపించడం జరిగింది. గమనించండి ప్రియులారా, ఇక్కడ దేవుడు ఇమ్మీడియట్గా ఆపత్కాలము నన్ను గూర్చి మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను అని చెప్పిన విధంగా ఆయన వెంటనే ఆపత్కాలం వచ్చినప్పుడు, మరణకర పరిస్థితి వచ్చినప్పుడు, ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినప్పుడు రాజు దేవుడి దగ్గర కన్నీరు విడుచగా దేవుడు అతనికి వెంటనే జవాబు ఇవ్వటము, అతన్ని స్వస్థపరచడం కూడా మనం చూస్తాం. 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పెంచాడు. గమనించండి, దేవుడు అంటే పరలోకాన్ని ఇచ్చేవాడు. ఇంతకుముందు మనం చూసాం, చనిపోయే వ్యక్తి చివరి క్షణాల్లో ప్రభు యొక్క శరణు వేడగా అతనికి అభయం ఇచ్చి పరలోకంలో చేర్చుకున్నాడు. రెండవదిగా దేవుడు అంటే ప్రాణం పోయే సమయంలో ఆ ప్రాణాన్ని కాపాడేవాడు. బైబిల్లో సృష్టికర్త అయిన దేవుడు యెహోవా దేవుడు లేదా యేసుక్రీస్తు ప్రభు మనకు ప్రాణాపాయం కలిగినప్పుడు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడుగా ఆయన ఉన్నాడు. ఈ వాక్యం వినేవారు ఎవరైనా ప్రాణాపాయ పరిస్థితుల్లో, మరణకరమైన రోగము కలిగిన పరిస్థితుల్లో, ఒక ఎయిడ్స్ కావచ్చు, ఒక క్యాన్సర్ కావచ్చు, మరొక గుండెకు సంబంధించిన జబ్బు కావచ్చు, బ్రెయిన్కు సంబంధించినటువంటి జబ్బు కావచ్చు, మరి ఏదైనా జబ్బుతో బాధపడుతూ చనిపోయే పరిస్థితుల్లో, కిడ్నీ ఫెయిల్ అయిపోయిన పరిస్థితుల్లో, డయాలసిస్ అవుతున్న పరిస్థితుల్లో, ఇక ఆశలు లేవనుకున్న పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో. మీకు ఒక చక్కని శుభవార్త, మిమ్మల్ని స్వస్థపరచగలిగిన దేవుడు, మీ కిడ్నీలు 2 బాగు చేయగలిగిన దేవుడు, మీ గుండెను బాగు చేయగలిగిన దేవుడు, మీ మెదడును బాగు చేయగలిగిన దేవుడు, మీ క్యాన్సర్ బాగు చేయగలిగిన దేవుడు, మీ ఎయిడ్స్ని బాగు చేయగలిగిన దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన చచ్చిపోయిన దేవుడు కాదు, చచ్చిపోయి సమాధిలో ఉన్న దేవుడు కాదు. నన్ను చంపండి, నేను 3వ రోజు లేస్తాను అని చెప్పి మరణానికి ఎదురు వెళ్ళి సిలువు వేయించుకొని చనిపోయి సమాధిలోకి వెళ్ళి 3వ రోజు కాగానే సమాధిలోంచి వెలుపలికి వచ్చిన దేవుడు. సజీవంగా ఉన్న దేవుడు చచ్చిపోయి సమాధిలోంచి వెలుపలికి వచ్చినాక మళ్ళీ చచ్చిపోయి సమాధిలోకి పోవాలి. ఆయన సజీవంగా ఉన్నాడు. శరీరంతో దైవలోకానికి ఆరోహణుడై వెళ్ళాడు. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుండై ఉన్నాయని చెప్పినటువంటి దేవుడు ఆయన. యుగ యుగములు సజీవంగా ఉన్నవాడు. ఆయన్ని మీరు వేడుకుంటే, ఆయన్ను మీరు బ్రతిమలాడుకుంటే, మీ యొక్క తప్పులు, మీ పాపాలు, మీ దోషాలు, మీ పొరపాట్లు ఏమున్నాయో దేవుడి దగ్గర ఒప్పుకొని క్షమాపణ కోరుకొని స్వస్థపరచమని, ప్రాణం కాపాడమని మీరు బ్రతిమలాడుకుంటే తప్పకుండా దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. తప్పకుండా మీ ప్రాణాన్ని ఆయన కాపాడతాడు. నేను ఎన్నోసార్లు చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి వేడుకొనగా నన్ను మరణం అనేది దూరం చేసి నన్ను సజీవుణ్ణి చేశాడు. ఎన్నో సంవత్సరాల కిందటే చనిపోవలసిన వాడిని నేను, ఎన్నోసార్లు చనిపోవాల్సిన వాడిని నేను. ఒకానొక సమయంలో నా శరీరంలోంచి నా ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టి పైకి వెళ్ళిపోతున్న పరిస్థితిలోకి వెళ్ళాను నేను. అలాంటి పరిస్థితిలో దేవునికి మొరపెట్టగా, బ్రతిమలాడుకొనగా, వేడుకొనగా ఆ పైకి శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్న ఆత్మ తిరిగి శరీరంలోకి రావటం, నేను బ్రతకడం అనేది జరిగింది. భయంకరమైనటువంటి అనారోగ్యం, గొంతులో గడ్డలేసి అది క్యాన్సర్ అని డాక్టర్ గారు అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితులు, శరీరం అంతా ఎండిపోయిన పరిస్థితి, ఆకలి లేని పరిస్థితి, నిద్ర రాని పరిస్థితి, ఇక బ్రతుకుతాననేటువంటి ఆశ లేని పరిస్థితి, చచ్చిపోతానని కన్ఫర్మ్ అయిన పరిస్థితుల్లో, డాక్టర్లు మా వల్ల కాదని చేతులెత్తేసిన పరిస్థితుల్లో
ఎందరు వచ్చి ప్రార్థన చేసినా కూడా నయం కాని పరిస్థితుల్లో దేవుడు పాదాలు పట్టుకొని, ప్రభువా నువ్వు యుగయుగంలో సజీవంగా ఉన్న దేవుడు, నువ్వు చచ్చిపోయిన వాడివి కాదు, సజీవంగా ఉన్నావు, నా ద్వారా ఎన్నో అద్భుతాలు చేశావు, ప్రపంచంలో అనేక మంది జీవితాల్లో నువ్వు ఎన్నో అద్భుతాలు చేశావు, ఈ సమయంలో నువ్వే నన్ను బ్రతికించాలని ఆయనకు మొరపెట్టినప్పుడు నన్ను ఆయన స్వస్థపరిచాడు, నన్ను బాగు చేశాడు, బ్రతికించాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, అడగండి మీకు ఇవ్వండి అని చెప్పాడు, శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయమని చెప్పాడు, ఆపత్కాలం నన్ను గురించి మొరపెట్టమని చెప్పాడు. ఆయన చెప్పిన విధంగా ఆయనకు మొరపెట్టినప్పుడు ఇదిగో ఈ హిజ్కియా అనేటువంటి రాజుకు ఉన్న రోగాన్ని ఆయన బాగు చేశాడు, అతనికి ఆయుష్కాలాన్ని పెంచాడు, అతన్ని స్వస్థపరిచాడు, అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించాడు. కాబట్టి మీకు వచ్చిన అనారోగ్యం, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా కూడా ఒకవేళ నయం కాలేదేమో, నేను కూడా వెళ్ళా వైద్యుల దగ్గరికి, నాకు నయం కాల, వైద్యుల దగ్గరికి పోకూడదనిగా తప్పకుండా పోవాలి, ఆకలి అయితే అన్నం తినాలి, దాహం వేస్తే నీళ్లు తాగాలి, రోగం వస్తే మందులు వాడాలి. దేవుడున్నాడు కదా నేను అన్నం తిన్నని చెబితే చచ్చిపోతారు, దేవుడున్నాడు కదా నేను నీళ్లు తాగనని చెబితే చచ్చిపోతారు, దేవుడున్నాడు కదా నేను మందులు వాడనని చెప్పి చచ్చిపోతారు. ఎందుకంటే అది దేవుని యందు విశ్వాసం కాదు, దేవుణ్ణి శోధించే కార్యక్రమం అవుతుంది. విశ్వాసం అని భ్రమపడుతూ అనేక మంది దేవుని శోధిస్తున్నారు. దేవుడున్నాడు స్వస్థపరుస్తాడు కాబట్టి మందులు వాడను అంటారు, దేవుడున్నాడు పోషిస్తాడు నేను అన్నం తిన్నాను ఎందుకు అనరు, నేను సంపాదించను, నేను అన్నం వండను, కూర వండను, నేను ఇంట్లోనే కూర్చుంటాను, దేవుడు తెచ్చి పెడతాడని ఎందుకు అనరు వాళ్ళు? దేవుడు పోషకుడు కాదా, స్వస్థపరిచేవాడేనా? కాబట్టి కొన్ని సహజ నియమాలు భూమి మీద ఉన్నాయి మనిషికి. ఆకలైన వాడు అన్నం తినాలి, దప్పికైన వాడు నీళ్లు తాగాలి, రోగం వచ్చిన వాడు మందు వాడాలి. ఈ హిజ్కియాకు కూడా మందు వాడారు. దేవుడు ఏం చేశాడు, స్వస్థపరుస్తాను బ్రతికిస్తానని చెప్పిన తర్వాత దైవజనుడు ఒక పని చేశాడు. ఏం చేశాడు అనగా, రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం, పిమ్మట యెషయా అంజూరవ పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతను బాగుపడెను. ఇక్కడ వైద్యం ఉంది. దేవుడు వైద్యం లేకుండా కూడా బాగు చేయగలడు, వైద్యం ద్వారా బాగు చేయగలడు. కానీ వైద్యం అనేది సహజమైంది, సహజమైన సూత్రం. ఆకలైన వాడు అన్నం తినటం, దప్పికైన వారు నీరు తాగటం, రోగం వచ్చిన వాడు మందులు వాడటం అనేది సహజమైనటువంటి సూత్రాలు అవి. కాబట్టి వైద్యాన్ని నిరాకరించకూడదు. అయితే వైద్యం చేసినా కూడా ఈ హిజ్కియాకు అంతకుముందు ఎంత చేసినా కూడా బాగుపడలా, చచ్చిపోయే పరిస్థితి. దేవుడు స్వస్థపరిచాడు. కాబట్టి మన జీవితాల్లో తప్పకుండా ఆయన స్వస్థపరిచే దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన పాపాలను క్షమించే దేవుడు, మన రోగాలను స్వస్థపరిచే దేవుడు, మన ప్రాణాన్ని కాపాడే దేవుడు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి ఆయన శరణు వేడి మీ పాపాలు ఒప్పుకొని క్షమాపణ కోరుకుంటే మీ ప్రాణాలు కాపాడబడతాయి, మీ రోగాలు స్వస్థపరచబడతాయి. మీరు ఈ లోకం వదిలిన తర్వాత ఏదో ఒక రోజున వదలాలి. కాబట్టి వదిలినప్పుడు మీరు నరకానికి వెళ్లకుండా దైవలోకంలో యుగయుగాలు ఆయన మహిమలో ఉంటారు. కాబట్టి ఈ విషయాలు మనసులో ఉంచుకోండి. మిగతా విషయము వచ్చే సందేశం తెలియజేస్తాను. జాగ్రత్తగా 2వ సందేశాన్ని కూడా మీరు ఫాలో కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, ఈ మాటలు విన్న బిడ్డలందరినీ వారి జీవితాలను వారి కుటుంబం కలిగిన సమస్తమును మీరు ఆశీర్వదించమని, మీరు ఆకర్షించమని, మీ అందు క్షమాపణ ఉన్నదని, స్వస్థత ఉన్నదని, జీవం ఉన్నదని ప్రతి ఒక్కరు గుర్తించి పాపములు ఒప్పుకొని క్షమాపణ కోరుకొని పరలోకంలో స్థానం పొందడంతో పాటు భూలోకంలో దీర్ఘాయుష్ని పొందడానికి, ఆరోగ్యాన్ని పొందడానికి, నీ సహాయం పొందడానికి ప్రతి ఒక్కరిని నీ కృపను అనుగ్రహించి దీవించమని, వాక్యమైన బిడ్డల్ని వారి కుటుంబాలు కలిగి సమస్తమును ఆశీర్వదించమని, ప్రభువా ఈ స్పాన్సర్ చేసి నీ దాసుని కుటుంబాన్ని దీవించమని కోరుకుంటూ యేసు ప్రభు దివ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని సన్నిధి, సమాధానం, సకల దీవెనలు వాక్యం విన్నటువంటి బిడ్డలందరి కుటుంబాలకు కలిగిన సమస్తమునకు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.